నమస్కారం. నా పేరు సాత్విక్. మీరు వింటున్నారు టీటీఎస్ టీ టైమ్ స్టోరీస్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ who supported my podcast, because I can proudly say TTS Tea Time Stories has reached 10K plus plays, and thank you each and everyone for the love and support. Thank you, thank you, thank you, thank you so much. అండ్ ఇవాళ మాట్లాడబోయే టాపిక్ సినిమా. సినిమా అంటే మనకు గుర్తుకొస్తుంది హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇంకా గుర్తుంటే సినిమాటోగ్రాఫర్, కొరియోగ్రాఫర్. కానీ సినిమా వెనకాల ఇంకా చాలామంది టెక్నీషియన్స్, చాలామంది వాళ్ళ హార్డ్ వర్క్తో మనకు ఒక సినిమా తీసుకొస్తారు. సో ఆ సినిమా గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సినిమా, ద 24 crafts. ద ఫస్ట్ క్రాఫ్ట్ ఈస్ ఆర్ట్ డైరెక్టర్. ఆర్ట్ డైరెక్టర్ అంటే మన అరుంధతి సినిమాలో గద్వాల్ కోట్ అయినా, బాహుబలి సినిమాలో ప్యాలెస్ అయినా, అది ఏ సినిమా సెట్ అయినా ఆ సినిమాకు ఆ సీన్ తగ్గట్టు, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఒక బ్యూటిఫుల్గా, ఒక రియలిస్టిక్గా చూపించే దాన్ని వాళ్ళని ఆర్ట్ డైరెక్టర్ అంటారు. సెకండ్ క్రాఫ్ట్ ఆడియోగ్రాఫర్స్. ఆడియోగ్రాఫర్స్ అనేది వాళ్ళు డబ్బింగ్, రికార్డింగ్, ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ ఎట్లా వేయాలో, అంటే ఒక సీన్ అవుతుంది, ఒక సీరియస్ సీన్లో సౌండ్ ఎఫెక్ట్ ఎట్లా వేయాలి, ఒక సెంటిమెంటల్ సీన్లో ఈచ్ సీన్ తగ్గట్టు సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తారు. నెక్స్ట్ స్టూడియో వర్కర్స్ అంటే దే కమాన్ పెయింటర్స్, కార్పెంటర్స్. అంటే ఇప్పుడు పెద్ద సినిమా ఉంది, దానికి ఏమైనా వర్క్ కావాలంటే కార్పెంటర్స్, పెయింటర్స్, ఇంకా చిన్న చిన్న వర్కర్స్ అట్లా. సినిమాటోగ్రాఫర్స్ అంటే ఫస్ట్ సెట్కి వాళ్ళే వస్తారు, అండ్ సెట్ మొత్తం సినిమా ప్యాకప్ అయ్యేదాకా మొత్తం వాళ్ళే ఉంటారు. వాళ్ళు యాక్టర్స్ని సెట్ దగ్గరికి వాళ్ళ కార్స్లలో తీసుకొని వస్తారు. పైగా మొత్తం సెట్ ప్రాపర్టీస్ని డైరెక్టర్ చెప్పినట్టు ఒక ప్రాపర్ మేనర్గా అరేంజ్ చేస్తారంట. ప్రొడక్షన్ అసిస్టెంట్, ఫిఫ్త్ వన్. ప్రొడక్షన్ అసిస్టెంట్ దే లుక్ ఆఫ్టర్, అంటే యాక్టర్స్ క్యాస్ట్ అండ్ ఫుడ్, ఇంకా ఏమన్నా సెట్ ప్రాపర్టీస్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో అట్లా చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. దే లుక్ ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అంటే అవుట్డోర్ లొకేషన్ పర్మిషన్స్ అట్లా అనమాట. నెక్స్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఏజెంట్స్ అంటే జస్ట్ సినిమా వెనకాల వాళ్ళకి డైలాగ్స్ ఉంటాయి కానీ వాళ్ళకి అనిపిస్తారు ఒక ఏజెంట్ ఉన్నాడంట. వాళ్ళు అందరికీ జూనియర్ ఆర్టిస్ట్ని వీళ్ళే సప్లై చేస్తారు. నెక్స్ట్ అవుట్డోర్ లిమిట్ టెక్నీషియన్ అంటే వీళ్ళు దిస్ ఆల్సో క్రాఫ్ట్ అనమాట. అండ్ సినిమాటోగ్రాఫర్ అంటే ఒక సీన్ని ఎలా చూపించాలి అంటే ఏ యాంగిల్లో చూపించాలి అనేది సినిమాటోగ్రాఫర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డిఓపి. అంటే ఒక డిఓపి ఒక షార్ట్స్ ఎట్లా చూపిస్తే పీపుల్ అండ్ జనాలు మెచ్చుకుంటారు అట్లా. నెక్స్ట్ కాస్ట్యూమ్ డిజైనర్స్ అంటే మన ఇండియాలో కాస్ట్యూమ్ డిజైనర్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది బాహుబలి మూవీ. ఎందుకంటే ఒక రాజు ఎట్లుంటాడో, ఒక రాణి ఎట్లుంటుందో, ఒక స్లేవ్ ఎట్లుంటారో వాళ్ళు డిజైన్ చేసిన విధానం అట్లా. అండ్ వీళ్ళు ఒక డిఫరెంట్ కాస్ట్యూమ్ డిజైన్, నాట్ ఓన్లీ కింగ్ ఆర్ క్వీన్, ఇట్ డిపెండ్స్ ఆన్ విలన్, రోబోట్. అండ్ జూనియర్ ఆర్టిస్ట్ అనేది వీళ్ళకు డైలాగ్స్ ఉండవు, దే జస్ట్ అపియర్ ఆన్ స్క్రీన్ బికాస్ దే గెట్ సాటిస్ఫాక్షన్ దట్ ద సినిమా. అంటే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వస్తుంది, బట్ వాళ్ళకి ఏమి పెద్ద డైలాగ్స్ అని జస్ట్ కనిపిస్తానంట. నెక్స్ట్ ప్రొడక్షన్ మహిళ అంటే దే క్లీన్ సెట్స్లని క్లీన్ చేయడం, క్యాస్ట్ అండ్ క్రూకి ఫుడ్ పెట్టడం, యూటెన్సిల్స్ని వాష్ చేయడం. బిఫోర్ గెటింగ్ టు ద నెక్స్ట్ వన్, ప్రొడక్షన్ మహిళ అంటే ఉమెన్ కదా. అండ్ నవడేస్ ఉమెన్ ఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్. అండ్ రీసెంట్గా మనం చూసాం చాలామంది సుధా గారు, నందిని రెడ్డి అక్క, అండ్
మదా అనే ఒక మూవీ వచ్చింది ఈ లాక్డౌన్లో. అది శ్రీవిద్య అనే ఒక అక్క తీసింది. అండ్ చాలామంది లేడీ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా వస్తుండ్రు. అండ్ లేడీ ఒకప్పుడు లేడీ ఎంపవర్మెంట్ లేకుండే ఇండస్ట్రీలో, ఇప్పుడు మెల్లమెల్లగా అది కూడా అవుతుంది. సో వీఆర్ సో ప్రౌడ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ లేడీ డైరెక్టర్, ఎవ్రీ lady actress and every lady producer who are surviving in industry. Next, publicity design. Publicity designer అంటే దే డిజైన్ పోస్టర్స్. అంటే ఫస్ట్ లుక్ డిజైన్ చేసి పీపుల్ అట్రాక్షన్ అనేది గ్రాప్ చేస్తారు అనమాట. ఎడిటర్ అంటే అన్వాంటెడ్ సీన్స్ని, ఇంకా అన్వాంటెడ్ అనిపిస్తే దాన్ని కట్ చేసి ఒక ఫైనల్ రిజల్ట్ ఇచ్చి సినిమాని ఫైనలైజ్ చేస్తాడనమాట. ఓకే, దిస్ సినిమా ఈజ్ రెడీ టు ప్లే ఇన్ ద థియేటర్స్ అని. అండ్ ఎడిటర్ ఈస్ ద ఫస్ట్ ఆడియన్స్ టు వాచ్ ద మూవీ. కొరియోగ్రాఫర్ అంటే డాన్సర్. వాళ్ళు డాన్స్ స్టెప్స్ నేర్పించి హీరోకి హీరోయిన్కి, అండ్ దే మేక్ ద సాంగ్ ఒక బీట్తో చేసి అదొక డిఫరెంట్ స్టైల్స్. మళ్ళీ ఈ కొరియోగ్రాఫర్ అనేటోళ్ళు దే క్రియేట్ ద న్యూ ట్రెండ్ ఆల్సో. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దే గివ్ BGM to the movie and they give different songs according to the movie. నెక్స్ట్ మేకప్ మ్యాన్ అది ఒక యంగ్ అయినా ఒక ముసలి అయినలాగా చూపించడం, కానీ ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని ఒక అగ్లీ గర్ల్ లాగా చూపించడం కానీ. సో ఆ టాలెంట్ అనేది మేకప్ మ్యాన్ గురించి. ఇప్పుడు రోబో 2లో అక్షయ్ కుమార్ అన్నాడు. ఆ మేకప్కి చూస్తే మనకు ఏంది ఇంతేనా అనిపిస్తుంది, కానీ ఆ మేకప్కి ఒక 3-4 hours కాదు, ఒక 5 hours దాకా పట్టే ఉంటుంది. 3-4-5 hours దాకా. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళకు చిన్న చిన్న రోల్స్ అండ్ తక్కువ డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇట్లా సైడ్ రోల్స్ చేసిన వాళ్ళు చేసుకుంటా ఫేమస్ అయిన వాళ్ళు, పేరు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు దే టేక్ ఫొటోస్ ఫర్ ద మూవీ ప్రమోషన్స్ కోసం స్టిల్ ఫొటోస్ ఇస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ అవుట్డోర్ లైట్ మ్యాన్ అంటే డేని లైట్ని నైట్ లాగా, అంటే డేని నైట్ లాగా, నైట్ని డే లాగా చూపిస్తారు. నెక్స్ట్ స్టంట్ మాస్టర్ అనేది ద హోల్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎఫెక్ట్స్ ఆర్ వీళ్ళతోనే యాక్షన్ సీక్వెన్స్ ఎఫర్ట్స్ చాలా వీళ్ళే పెడతారు. బట్ వీళ్ళు హీరోస్ని, ఇంకా ఒకవేళ హీరోయిన్ కూడా స్టెంట్ చేస్తే వీళ్ళే ఎక్కువ హార్డ్ వర్క్ చేపిస్తారు హీరో అండ్ హీరోయిన్స్ని. నెక్స్ట్ రైటర్ అనేది స్టోరీ రాసుకుంటారు. స్టోరీ అండ్ ఆల్సో సాంగ్స్ లిరిక్స్, అండ్ దే ఆల్సో గివ్ తర్వాత ప్రొడ్యూసర్కి ఇచ్చి ప్రొడ్యూసర్ విల్ ఫైనలైజ్ అబౌట్ ద సినిమా. నెక్స్ట్ సింగర్ దే సింగ్ సాంగ్స్. అండ్ సింగర్కి ఈ కేటగిరీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ రాని యాక్టర్ ఆర్ యాక్ట్రెస్కి వీళ్ళే సింగర్సే డబ్బింగ్ చెప్తారు మోస్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ భీష్మా మూవీలో విలన్ ఉన్నాడు. విలన్కి ఎవరు డబ్బింగ్ చెప్పాను? మన హేమచంద్ర అన్న. ఒకప్పుడు సమంతకి చిన్మయ్ అక్క, అండ్ ఇప్పుడు కూడా చెప్తారు. అండ్ లాస్ట్ క్రాఫ్ట్ 24th ఇస్ డైరెక్టర్, మై ఫేవరెట్ థింగ్, అండ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఈ హోల్ 23 క్రాఫ్ట్స్ని చూసుకుంటా అవన్నీ దాంట్లో కొంచెం అట్లీస్ట్ ఒక బిట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ తెచ్చుకొని అన్నీ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటా ఒక్కొక్క షాట్ ఏ యాంగిల్ తీయాలి, ఎట్లా తీయాలి, అవుట్పుట్ ఎట్లా వస్తుంది అంతా ఫైనలైజ్ చేసేది ఒక డైరెక్టర్ మాత్రమే. అండ్ హీఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. అండ్ ఇది 24 crafts. I hope you like this podcast. Please support TTS Tea Time Stories. ఎవరైనా ఇంకా నా మిగతా పాడ్కాస్ట్ ఏం లేదా అంటే ఇట్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఆన్
Spotify, Ghana, and Geo7. And this podcast will be soon will be uploaded on Geo and Ghana. Thank you so much. Thank you so much. Signing off. TTS Tea Time Stories. Satvik Reddy.